హలో ఫ్రెండ్స్, ఈరోజు తమలపాకు చెట్టు చూడండి, అంతా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంది. అందుకని ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేస్తాను. ఇలా వెళ్ళిపోతే నాకు ఇష్టం లేదండి, బయటకంతా వచ్చేస్తే. అందుకని కట్ చేసేస్తాను. ఆకులన్నీ తీసుకొని, కాదర్వల్లి గారు చెప్పారు కదా కషాయాలు తాగాలని, అలా తాగుతాను. అందుకే కట్ చేస్తున్నాను. స్క్వేర్ షేప్లో కట్ చేసేస్తానండి. ఇది ఎక్కువగా పాకిపోతుంది, అందుకని ఇట్లా కట్ చేసేస్తా. ఇలా మొత్తం కట్ చేసేసానండి. అది చూడండి, ఇప్పుడు స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఆ గోడకుండేది మాత్రం ఉంచేసాను, మనకు అడ్డం లేదు కదా అని. ఇటుపక్క అటుపక్క పాకిపోయి వేరే మొక్కల్లోకి వెళ్ళిపోతుంది, అది చాలా ఎక్కువగా పెరిగిపోతుందండి. అందుకని అటుపక్క ఇటుపక్క కట్ చేసేసానండి. ఇట్లా ముందుకు వచ్చినవి కూడా కట్ చేసేసాను, ఆ గోడ మాత్రం వదిలేసాను. ఇది మాత్రం ఒక 2-3 రోజులు మనము కషాయం చేసుకుని తాగొచ్చండి. అదండి.